మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేనేం చేసినా తక్కువేనండి. నేనెప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యలేదండి, ఇక మీదట చెయ్యను కూడా. కానీ ఒక్క తప్పు మాత్రం చేశాను. వింధ్య జీవితం ఏమవుతుందో అనే భయంతో రాజేష్ గారి ఒత్తిడి వల్ల మీరు గీసిన గీత దాటి వెళ్లాల్సి వచ్చింది, అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కానే కాదండి. నేనేదో మిమ్మల్ని మోసం చేస్తున్నాను అది తెలిస్తే మీరు తట్టుకోలేరు అని అత్తయ్య గారు అంటున్నారు. కానీ ఆ అత్తయ్యకి తెలియదు కదా, మీకేదైనా అయితే నా ప్రాణం కూడా పోతుందని. అలాంటిది నేనెలా నా క్యారెక్టర్ని చంపుకునే పనులు చేస్తానండి? నేనేం చేసినా తప్పైనా ఒప్పైనా అది నా వింధ్య కోసం అయితేనే చేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. నా దృష్టిలో ముందు వింధ్య, తర్వాత నేను. కానీ ఇప్పుడు నాకంటే ముందు మీరు. నేను మిమ్మల్ని అంతలా ప్రేమిస్తున్నానండి. కానీ మీ అమ్మగారు అన్నట్టు ఎప్పుడైనా నిజం తెలిసాక ఆ విషయాన్ని మీరెలా తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ఫ్రెండ్ కోసం మీ మాట దాటానని అర్థం చేసుకుంటారో, లేదా మిమ్మల్ని మోసం చేశానని అపార్థం చేసుకుంటారో నాకు చాలా భయంగా ఉందండి. ఇప్పటికే చచ్చి బ్రతుకుతున్నాను. సంధ్య కన్నీరులా ఉంది. నిద్రలో నా కాళ్ళు పట్టుకుంది ఎందుకు? తను దేని గురించో బాధపడుతుంది. ఏం జరిగింది? నా కాళ్ళ దగ్గరకు వచ్చి అలా ముట్టుకొని ఫీల్ అవుతుందేంటి? ఒకవేళ అమ్మ చెప్పినట్టు సంధ్య ఏదైనా... చచా, నా సంధ్య ఎప్పటికీ అలా చేయదు. కానీ ఎందుకు కంగారు పడుతుంది? ఖచ్చితంగా ఏదో జరిగింది, లేదంటే తను అలా ఉండదు. అదేంటో తెలుసుకోవాలి. స్వామి, ఇది ఇంకా నీకు నా మీద జాలి కలగడం లేదా? ఆయన్ని మార్చవా?
ఆయన పెట్టిన డెడ్ లైన్ ఈ రోజే. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక గుండె చాలా దడగా ఉంటుంది. ఆ బాధ చాలక ఆ మౌనిక సూటిపోటి మాటలతో పొడుస్తుంది. సంధ్య రాజేష్తో మాట్లాడుతాను, సాల్వ్ చేస్తానని చెప్పింది. కానీ నువ్వేదో రాత రాసుంటావు కదా, ఏం రాసావు స్వామి? ఈరోజు ఏం జరగబోతుందో చెప్పు. నువ్వు చెప్పు. ఆయన నీలాగే ఏమీ చెప్పకుండా భయపెట్టి నన్ను బాధ పెడుతున్నారు. శ్రీకర్ గారు, సంధ్య ఎలా ఉందండి? మీరిద్దరూ గొప్ప స్నేహితులు వింధ్య. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. అసలు ఇంట్లో ప్రాబ్లం ఏంటండి? అది ఎందుకు అలా ఉంటుంది? ఇంట్లో పరిస్థితులు అవంత మంచిగా లేవు, అందుకే తనలా ఉంటుంది. సంధ్యని అంతలా మార్చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తున్న ఆ పరిస్థితులేంటండి? ఎవరు కల్పించారు వాటిని? ఓ మై గాడ్, ఏంటిది? ఇదేదో భక్తితో గుడికొచ్చిందనుకుంటే బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చిందా? ఎన్ని రోజులు పాప శ్రీకర్ పోలికలతో ఉందని, వాళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉందనుకుని డౌట్ పడ్డాను. బట్ ఆ డౌట్ నిజమే అన్నమాట. వీళ్ళిద్దరికీ ఇల్లీగల్గా అఫైర్ ఉంది. అందుకేనా ఇలా సీక్రెట్గా కలుసుకున్నారు? మౌని, నువ్వు ఆల్వేస్ కరెక్ట్. నీ అంచనా ఎప్పుడు తప్పదు. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్ లేకుండా, భయం లేకుండా వచ్చి కలిసిందేంటిది? ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఒకవేళ బావకి నిజం తెలిసిపోయింది కదా, దాని గురించా ఏంటి? దాని గురించి ఏమైనా ప్లాన్ చేయడానికి వచ్చారా? నో, వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా బావకు పట్టించాలి. ఎస్. ఏంటి చెప్పు. నేను చెబుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, కానీ నీకొక చూపించాలి. అర్జెంటుగా గుడికి రా. ఏయ్, ఏంటి తమాషాగా ఉందా? తమాషా నాకు కాదు బావా, వస్తే నీకే కనిపిస్తుంది. నీ భార్య తన బాయ్ ఫ్రెండ్తో కలిసి గుడికొచ్చింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం బావా, నా కళ్ళతో చూస్తున్నాను. నగ్న నిజం ఇది. వస్తే నీ కళ్ళు కూడా తెరుచుకుంటాయి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నీ భార్య తప్పు చేసిందని నేను మొత్తుకుంటుంటే సాక్ష్యాలు లేవని కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు కదా. రా, ఇక్కడ నీ భార్య తన బిడ్డ తండ్రితోనే ఉంది. త్వరగా రా, లేట్ అయిపోతే ఛాన్స్ మిస్ అయిపోతావు.